సో గొడవల్లో కానీ ప్రేమలో కానీ ఒకరికొకరికి ఎంత తెలుసు ఏం తెలుసు అని. ఎవరు ఎక్కువ ప్రేమని పంచుతారు మీ ఇద్దరిలో? వంశాన్న రాసిన ఇది నువ్వు అని రాసుకున్నావు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అని దీంట్లో? కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివే ఫస్ట్ కూడా రాంగ్ చెప్పినావు. నువ్వే చెప్పుకోబట్టు. కానీ దాంట్లో కొంచెం యాడ్ చేయాల. ఇంప్రెస్ అయ్యేటట్లా చేయాల. అల్లటప్పగా చేస్తే నేనే ఒప్పుకోను. ఇంప్రెస్ అయ్యేటంటే మీరు లైట్లను ఆఫ్ చేయాలా? ఓ చెప్పినట్టు చెయ్యి. మొహం తీస్తా నాకు మూడు నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రమే పొగిడి పాడగలను. ఐ లవ్ యూ. అది అవసరం లేదు ఇప్పుడు. మరి మంచిగా నేను ఐ లవ్ యూ నాన్న. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి 2.2. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అయితే వంశన్న మీద నైని మీద వీడియో ప్లాన్ చేయమని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మంచి వీడియో అంటే ఎట్లా అంటే వాళ్ళ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినాయి. అన్న వేరే కంట్రీకి పోవాలా, పాస్పోర్ట్ వేరే అమ్మాయితో మాట్లాడినారని చెప్పి గొడవలు అయినాయి. తర్వాత వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ అయిపోయి తర్వాత అన్న వెబ్ సిరీస్ వల్ల దూరంకి వెళ్ళిపోయి 24 hours వీళ్ళది ఎట్లా అంటే స్పేస్ తీసుకున్నారు. ఇంకొకటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఒకరికొకరు టైం ఇవ్వలేక ఒకరికొకరు అర్థం చేసుకున్నారు లేదు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు చూసిన చాట్లల్లో మెసేజ్ చేసుకుంటా కాల్స్లో మాట్లాడుకుంటా ఒకరికొకరు టైం ఇవ్వకపోవడం వల్ల ఏమంటారు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే వీళ్ళు ఎప్పుడు చూసినా చాట్లో 24 hours చాట్లోనే ఉంటుంది. ఎప్పుడు అన్నకు టైం ఇస్తుందా లేకపోతే అన్న ఈ పిల్లకి టైం ఇస్తాడా నాకైతే తెలీదు. ఎప్పుడు చూసినా గొడవలే ఉంటాయి. వీళ్ళ మధ్య ప్రేమ ఎంత ఉంది తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏమంటే ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అది కూడా అంటే పర్సనల్గా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకు ఇట్లా అవుతున్నాయి వీడియోలు కొట్టట్లేదు, వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా అని చెప్పి మీకు కూడా చిన్న డౌట్ ఉండొచ్చు. సో మీతో పాటు నాకు కూడా క్లారిటీ వస్తుంది, నాతో పాటు మీకు కూడా క్లారిటీ వస్తుంది ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పి. సో నేను వాళ్ళ మధ్య ఒక చిన్న గేమ్ లాంటిది అయితే నేను ప్లాన్ చేసిన. అదేంటో వాళ్ళతో పాటు మీకు కూడా చెప్తా వచ్చేసాను. సో గైస్ నేనైతే వచ్చిన యాక్చువల్గా నేను ఒక వీడియో ప్లాన్ చేసిన. ఎప్పుడు చూసినా చాటింగ్లో ఉంటారు మీరు, షూట్లను బయటికి పోతూ ఉంటారు కదా. మీ ఇద్దరు సో చాటింగ్లో ఉండి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ప్రేమలు వస్తూ ఉంటాయి. అది కూడా ఎప్పుడు చాటింగ్లోనే ఉంటారు. లైవ్లో నేను ఎప్పుడు చూడలే మంచిగా కలిసి ఉండేది అట్లా. సో గొడవల్లో కానీ ప్రేమలో కానీ ఒకరికొకరికి ఎంత తెలుసు ఏం తెలుసు అని. మీ ఇద్దరు ఒకరినొకరిని ఎంత అర్థం చేసుకున్నారు లేదా మీ ఇష్టాలు ఆమె ఇష్టాలు మీ ఇద్దరికి తెలుసా లేదా అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి నేను వీలైతే వంశన్నతో నైనోదినతో వీడియో అని ఏ వీడియో కొట్టాలా అని ఆలోచిస్తే ఈ వీడియో దొరికింది. సో అందుకోసం అని చెప్పి నేను నైనికి కలర్ కానీ ఫుడ్ కానీ ఇష్టం వాట్ ఎవర్ నేను ఒకటి అడుగుతే ఈమెకు ఒక బుక్ ఇస్తా, మీకు ఒక బుక్ ఇస్తా, మీకు ఒక పెన్ను ఆమెకు ఒక పెన్ను మరి తీసుకొని వచ్చిన. నైనికి ఏ కలర్ అంటే అన్నా ఏ కలర్ అంటే ఇష్టము అంటే ఆమె కూడా రాస్తారు మీరు కూడా రాస్తారు. సో మీకే క్వశ్చన్స్ ఉంటాయి ఆమెకి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు, ఎంత ప్రేమ ఉంది, ఇప్పుడు గొడవలేనా, ఇష్టాలు తెలుసా లేదా అని చెప్పి ఒక చిన్న గేమ్ లాంటిది స్టార్ట్ చేసిన. సో తెలియకపోతే పనిష్మెంట్ ఉన్నాయి చెప్తున్నాను. చెప్పు వీడియో అయిపోయినాక ఇదంట మాకొట్టు చెప్పిన నేనేం చేయను. నేను ఎందుకు చేస్తా? ఆఫీస్ అందరిదంట అయితే మళ్ళీ నేను ఎందుకు ఒకటి వచ్చిన అది ఒకరొకరు చేసేటప్పుడు నా చేస్తా. సో గైస్ ఇదంతా కాదు కానీ సోది వీళ్ళ గురించి ఒకరికొకరు ఎంత తెలుసు ఏం తెలుసు అన్నీ కూడా. నేను ఇంకొకటి ఏమంటే కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నా. ఒకటి అడుగుతా, హూ లవ్స్ మోర్
వంశనా నువ్వా? వంశిక ఇష్టమైన కలర్ అని అడిగిన అది కూడా ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను ఫస్ట్, ఇది కాదు అది. ఎవరు ఎక్కువ ప్రేమని పంచుతారు మీ ఇద్దరిలో? అన్న పెద్దగా రాయన, చీమకి అట్లా కాదన్న, వాళ్ళకి కనిపించే అట్లా రాయి. సరే అరే నువ్వు చదువుతావు కదా. చూపి, ఇంతసేపు రాస్తున్నావాగా? చూపి, నవ్వుతావు, చూపి. అండ్ చూపించమని చెప్పి ఎగ్జామ్ అనుకున్నావు ఇదేమన్నా? నీకు చూపించినా కదా, చే ఆడ నీకే కదా చూపించాల్సింది. నాకే ఆడ కాపీ కొట్టి ఈడ కాపీ కొట్టి. నాకు చెప్పు ఏం చూపించిందో, ఏం రాసినాడు. ఇద్దరు ఒకటేసారి అవును, ఇద్దరు నాకు ఒకసారి చూపించిన తర్వాత ఇద్దరు ఒకరొకరు చూసుకో. ఈడ కూడా కాపీ కొట్టడం. ఎంత దొంగగా పాస్ అయినావంటే అంత దొంగగా పాస్ అయినట్టున్నావు. చూపిరాయని. నాకన్నా ఫస్ట్ ఆయన చూపించిండుగా, మరి ఇద్దరు ఒకటేసారి అన్నప్పుడు. నీ పేరు రాసినాడు చూపి. చూపేమమ్మా. నీకెందుకు చూపిస్తాను మా ఓస్? నేనమ్మా, నాకు చూపియాలా? సరే చూడు, అదేంది రెండు రాసిన? ఇది వంశీ క్వశ్చన్ అన్నట్టు. వంశీది క్వశ్చన్ వద్దురాయని, నాకు ఆన్సర్ ఇయ్యు. సరే ఇక చూడు. వా, ఇది రాంగ్ ఆన్సర్. సరే, వంశాన్న అని వంశాన్న రాసినాడు, నీది నువ్వు అని రాసుకున్నావు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అని దీంట్లో? కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివే నా పరంగా నేను ఎక్కువ లవ్ చూపిస్తాను, ఆయన పరంగా ఆయన ఎక్కువ చూపిస్తాడు. ఇప్పుడు నేను డైనమాలో ఉన్నానా? ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోమంటారా? ఇదేంటి ఇది పనిష్మెంట్ నాకా? ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటిది? ఎవరు ఎక్కువ ప్రేమని చూపిస్తారు? నేను ఎక్కువ చూపిస్తాను పరంగా. ఎట్లా చూపిస్తావు చెప్పు? అది మా ఇష్టం, మాకు తెలుస్తుంది, నీకెందుకు చూపించాలి? మరి అన్న లవ్ చేసుకునేది మా ముందర చేసుకోరా ఏమైనా? నేను పనిష్మెంట్ ఇస్తానని ఒకటే ఆన్సర్, నాకు మ్యూచువల్ గుండెలు అట్లా వద్దు. కొడతారా? కట్ట తీసుకుంటా. ఆన్సర్ కూడా నువ్వే చెప్పేసి. ఫైట్ లో ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాకపోతే గుద్దుతా. నాకు తెలుసు ఈ ఆన్సర్. ఇది నువ్వు అదే అంటున్నా, నేను జెన్యూన్ గా చెప్తా, నాకు తెలుసు, అస్సలు ఒప్పుకోను. వంశీ కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా గొడవ అయితే మా అన్ననే సారీ చెప్తాడు, కాంప్రమైజ్ అవుతాడు. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యావు. మా అన్న ఫ్రీ టైంలో ఏం చేస్తాడు? ఆలోచించి పనిష్మెంట్. నైన్తో టైం స్పెండ్ చేస్తాడు. ఆ టైమా చూపి. కరెక్ట్ టైంలో మా అన్న నీతో టైం స్పెండ్ చేస్తాడా? గేమ్లో సిరీస్ ఎవరు చూస్తారు? నువ్వా? నేను చూస్తా. నువ్వు చూస్తావా? మా అన్న 24 గంటలు వాణి చంపిన చూస్తావా అంటాడు. నాకు తెలిసి కూడా 2 పనిష్మెంట్లు ఫేస్ చేయాలని ఆయన మా అన్న ఆన్సర్లు ఇవి. రెండు ఫస్ట్ కూడా రాంగ్ చెప్పినావు. నేను ఆన్సర్లు కూడా నువ్వే చెప్పుకోబట్టు. నాకు సంబంధం లేదక్క. చెప్పే నేనేం చెప్పినా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అన్న ఎక్కువ ఫ్రీ టైమ్ లో సిరీస్ చూస్తాడు, తర్వాత గేమ్స్ ఆడతాడు. ఎక్కడ అది అంటే లైక్ టైం స్పెండ్ చేస్తా కానీ మిగతా టైంలో నువ్వేమన్నా ఇంక్లూడింగ్ నాతో చాట్ చేస్తాడు, గేమ్స్ ఆడతాడు, సిరీస్ చూస్తాడంటే ఒప్పుకుంటుండే. ఎప్పుడు నీతోనే చాట్ చేస్తాడంటే గేమ్స్ ఎవరు ఆడుతున్నారు? నువ్వు ఆడుతున్నావా? లేదు. సో ఇది కూడా పనిష్మెంట్. పనిష్మెంట్ ఫస్ట్ ఎవరు? సరే ఫస్ట్ నీ పాయింట్ లో నువ్వు లవ్ చూపిస్తావు, అన్న పాయింట్ లో అన్న. అన్నకి నచ్చిన మూవీ ఏంటి? తెలిసినట్టు నవ్వుతావు, మొత్తం రాంగ్ ఆన్సర్. ఇప్పుడు గుద్దుతా, తెలీదా? తీసుకోవడానికి రెడీగా ఉండు. ఒకటే సినిమా ఫేవరెట్ ఉంటుందా? ఒకటే చెప్పాలా? ఒకటే ఫేవరెట్, అది కూడా ఫస్ట్ ఫేవరెటే నీకట్లా. ఎందుకన్నా ఒక్కటే కదా? నేను నార్మల్ గా నీకు ఏదైనా ఆప్షన్ ఒక ఫేవరెట్ మూవీ అంటే పేపర్ రాసుకోవాలి. ఆమె చూడు పేజీలు రాస్తుంది. ఆడ ఎగ్జామ్లో రాసింటే ఐఏఎస్ అవుతుంటివి. చూడు మళ్ళీ ఇంకొక లైన్కి పోయింది. అన్ని రాస్తే నేను చదవాను గాయస్. ఒక మూవీ పేరు మా అన్న 4 letters రాసినాడు. నువ్వెందుకు పేజీలు రాస్తున్నావు? ఫస్ట్ టైం రాసాడు మూవీ.
నువ్వు అవన్నీ చదవకపోతే ఇప్పుడు నేను గేమ్ క్యాన్సిల్ ఏ ఇచ్చే కొడుతుందా ఆడ? ఏ, మొత్తం నువ్వు చీట్ చెయ్యొద్దు. ఆల్రెడీ నేను డ్యూడ్ రాసిన కానీ వేరే కూడా రాసిన. వేరే కనిపిలే, నువ్వైనా చెప్ప, మేము చూడలే కదా. నేను పడి పడి లేచే మనసు అని రాసిన. ఇంకా తొలి ప్రేమ రాసిన. సరే కాంప్రమైజ్ అంట మా అన్న చెప్పినాడు కాబట్టి. డ్యూడర్ రాసినావా? చూపి. ఇదేంటిది నీ కళ్ళ ఇప్పుడు నేను చెప్పిన నేను తెచ్చిన తొట్టు ఒట్టులేనమ్మో 3 రాసిన. ఫస్ట్ నేను నమ్మాలండి ఈ అమ్మ డామ్. ఫస్ట్ 3 రాసిన. కొడుతుందనా నువ్వు 4 లెటర్స్ అన్నాక ఇది ఒకటే ఉంచినది అది అన్న డ్యూడ్ అని చెప్పేసి చీటింగ్. గుర్తుపెట్టుకోనా ఎన్ని పనిష్మెంట్లు నీకు? నువ్వు అన్ని వంశీలు అడుగుతున్నావు. నీ వస్తే ఇప్పుడు నీ పనిష్మెంట్ 2 చేతులు గట్టి వెతుకో. 2 ఎందుకు పిల్ల? ఒకటే చిట్టి అన్న ఇప్పుడు ఇవి తొలి ప్రేమ గులి ప్రేమ అని 3 రాసినావే. ఉంది డూడ్ ఉంది లాస్ట్ లో ఫస్ట్ అన్న అబద్ధాలు ఆడుతుంది గైస్. వీడియో చూసుకోండి. అబద్ధాలు ఆడుతుంది గైస్. ఫస్ట్ ఫేవరెట్ అని చెప్పిన నేను. రెండు నాకు తెలుసు. డ్యూడ్ సినిమా వచ్చే వరకు సరే కాంప్రమైజ్. 2 పనిష్మెంట్ సరే అన్న. ఇప్పుడు వంశీకి సారీ నైనికి సారీ అన్న. 9 క్వశ్చన్స్. ఇప్పుడు మీ ఫస్ట్ మీట్ ఎక్కడ అయ్యారు? అంటే ఎట్లా? అనంతపూర్లో పో, చెప్తారా ఆన్సర్. అడుగు. అట్లా కాదు. మీ ఫస్ట్ మీట్ ఎక్కడ జరిగింది ఆయన? శ్రీరూమ్లో. శ్రీరామ్ ఏడుంది చెప్పు. మరి అది చెప్పు. కరెక్ట్ ఆన్సర్ గైస్. అన్న రాసినాడు, మీరు 100 సార్లు చెప్పింటే. ఇట్లే నెక్స్ట్. వంశీ అన్న ఫేవరెట్ కలర్? బ్లాక్. ఓకే. తర్వాత వంశీ అన్నకి నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? అంటే నాలోనా? సారీ మా అన్నకేమా? నాది నాకా అంటే మీకు లైక్ టీ షర్ట్స్ లేకపోతే షర్ట్స్ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? ఏది మీకు నచ్చుతుంది? వాడికి వంశానికే కాబట్టి వంశం వేసుకునేవి నాయని. టీ షర్ట్లా లేకపోతే అట్లా షర్ట్లా అట్లా? కనిపిస్తుంది నా ముఖంలో ఏమన్నా అన్న ఫేవరెట్? నన్ను చేస్తున్నా చూపి ఆన్సర్ చూపి. పెన్ను తీసుకొని నేను చేంజ్ అయ్యా. బుక్కి పెన్ను నీ కాడే పెట్టుకో. టీ షర్ట్స్ హాఫ్ స్లీవ్స్. ప్యాంట్ అన్న ప్యాంట్ కూడా రాసినాడు చెప్పు. షార్ట్స్. బాయ్ పనిష్మెంట్. ప్యాంట్లు ఉన్నాయా? మరి బ్యాగీ ప్యాంటు టీ షర్ట్స్. ప్యాంట్లు ఉంటాయి, అదే వేసుకుంటే ఎంత గలీజ్. ఫార్మల్ ప్యాంట్లు ఉంటాయి, బ్యాగీ ప్యాంట్లు ఉంటాయి. బట్ ఎక్కువ షార్ట్ల మీద మాకు అవి తెలియదు. అన్న ఫేవరెట్ ఏది నచ్చింది అని కంఫర్ట్ చూసుకుంటారు. నీకేంది? అందుకే కంఫర్ట్ రాసినాడు. బ్యాగీ ప్యాంటు షార్ట్ అని నీకు చెప్పినాడు. పనిష్మెంట్లు చూడు. నాకు 2 పనిష్మెంట్. మన అన్ని కరెక్ట్ రాదు, మొత్తం నీకే వచ్చేటట్టున్నాయి పనిష్మెంట్లు. సరే నా గురించి ఫస్ట్ అడుగు. ఆడి గురించి అడుగుతావేంది? అన్నకి కిస్ అంటే ఇష్టమా, హగ్ అంటే ఇష్టమా? రాసినావా? దీంట్లో మాత్రం తగ్గవు. పేజీలు రాస్తుండే, దీంట్లో ఒక్కడే రాసేసింది. ఏదన్నా ఇది చూపి. హగ్. కానీ దాంట్లో కొంచెం యాడ్ చేయాల. 3 బట్టి ఏమైంది వేళ ఎదలో కాదు. మరి ఏమిటి? టైట్ హగ్. నేను డీప్ హగ్ నీకు ఏదో ఒకటి హగ్ అయితే ఉంది కదా. సో గైస్ యాక్చువల్గా మీరు చూసినట్లయితే, నేను చూసినట్లయితే నైని గురించి కానీ వంశన గురించి కానీ ఎక్కువ వంశనకే తెలుసు. వంశీ గురించి వంశీకి తెలియకుండా నాకు తెలుస్తుందా? నీ గురించి వంశనే అడిగినాడు కదా. ఎన్ని క్వశ్చన్లు అడిగినావు? సరే సమానంగా 4 రాసుకున్నా. ఓ పిల్ల చెప్పు పిల్ల చెప్పు, ఏంది నీ బాధ? సో గైస్ వంశన్న గురించి నైనికి ఎక్కువ తెలీదు, నైని గురించే వంశన్నకి ఎక్కువ తెలుసు. సో దీన్ని బట్టి అర్థం ఏమైంది? ప్రేమని అయిపోయినాయిలే. పనిష్మెంట్ రెడీగా ఉండు. ఇప్పుడు అసలు నా గురించి క్వశ్చన్లు ఏమన్నా చెప్పు. ఏడగలిసినారు శ్రీ రూమ్ లో?
ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఆ, అదొకటి. ఆ. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఏంటిది, వంశన్నకి నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? మరి నా డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు అడగలేవు? ఏది? సరే ఇంకొకటి ఆగు, అనా నైనికి వచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ నీకు తెలుసు. నీకు తెలుసు అయితే రాయి. దాన్ని ఆ డ్రెస్ దాన్ని ఏమంటారు నాకు తెలియదు, నువ్వే చెప్పు దాన్ని. అంటే వేసుకొని పోతారుగా. నచ్చదు. నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? నాకు నచ్చిందా? ఈమెలో మీకు ఏదంటే నచ్చింది? ట్రెడిషనల్. రాసినావా? అయిపోయి కోరి కోరి అడిగిపించుకుంది గైస్, నేనేం చేయలేను. కానీ ఈ గేమ్ లో నాకు తెలిసి డ్రెస్ టీ షర్ట్స్ డ్రెస్సింగ్స్ అంట, వానికి నచ్చిన హక్స్ అంట, ఏడగలిసిందని నాకు ఓకే, నాకు వస్తుంది. నైనితో టైం వంశన్న ఖాళీగా ఉంటాడు అనేది అదొకటి. ఇక్కడ ఏడ నాకు 4 క్వశ్చన్లు ఉన్నాయి, చెప్పు. వంశన్న ఖాళీనా? నేను ఎప్పుడు అడిగినా వంశన్న ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు అనేది వాడికి. అవును. తర్వాతకి ఎవరు ఎక్కువ లవ్ చూపిస్తారు అనేది అది వాడి ఇద్దరికి. ఇది ఇద్దరికి. ఇప్పుడు నేను 8 క్వశ్చన్స్ అడిగినా ఇద్దరికి, బోత్ కి. దాంట్లో ఎవరు పర్ఫెక్ట్ గా చెప్పినారో అదే కావాలా. సరే. సో ఇప్పుడు నువ్వు మనకు ప్రపోజ్ చేయి. ఇంప్రెస్ అయ్యేటట్లా చేయాలా. అల్లటప్పగా చేస్తే నేనే ఒప్పుకోను. ఇంప్రెస్ అయ్యేటట్టు మీరు లైట్లను ఆఫ్ చేయాలా? చేసాక రెడీగా ఉన్నా నేను, ఫ్లాష్ వేసుకొని. అది అవ్వదక్క, మాకి తెలియాలి వాళ్ళకి తెలియాలని కెమెరా పెట్టినా. నేను ప్రపోజ్ అట్లనే చేస్తారు. చెయ్యి ఇప్పుడు, చెయ్యి. నాకు చేయాలనిపించినప్పుడు అంతా ఒప్పుకున్నాయి. కావాలంటే ఫ్లాష్ చేస్తా, లైట్లన్నీ ఆఫ్. ఆయన ఇంప్రెస్ అయ్యేటట్టు అంటే ఓన్లీ లైట్స్ ఆఫ్. కొంచెం ఇంప్రెస్ అయ్యేటట్లు, ఫుల్ ఇంప్రెస్ వద్దు నాకు. ఫుల్ ఇంప్రెషన్ అంటే కొంచెం ఇంప్రెషన్. ఇంప్రెస్ అయ్యేటట్లేదు. అసలు ప్రపోజ్ చేసిన వాడు ఇంప్రెస్ అవ్వడు. ఇంప్రెస్ అవుతారు. చెయ్యి. పనిష్మెంట్ ఇది, పనిష్మెంట్ లాగా చెయ్యి. అన్న ఇంప్రెస్ అయ్యేటట్లే ప్రపోజ్ చెయ్యి. నాకు ఫ్లవర్ కావాలి ఇమీడియట్ గా. తెచ్చుకో. ఎందుకు టాస్క్ పెట్టినా మరి? పనిష్మెంట్ చేస్తావా చెయ్యవా? నాకు ఫ్లవర్ కావాలి. ఫ్లేవర్ గివర్ అంటే అవ్వదు. ఇస్తా బయట ఫ్లేవర్ కావాలంటే అవ్వదు, లోపల ఫ్లేవర్ ఉంది. ఇది ఓపెన్ చేసి చెయ్యి. శ్రీప్రభని పిలుచుకోరాపో, మీ బావని చేసిస్తాడు. చెయ్యి నాయని, అన్ని దాంట్లో లాగ్ వద్దు నాయని. ప్రపోజ్ చెయ్యి, ఇంప్రెస్ అయ్యేటట్లు. చెప్పినట్టు చెయ్యి. అన్న మొహం తీస్తుంది నాకు 3 చూపి. ఎంతలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రమెంతని పొగిడి పాడగలను. చూపించుకోక పనిష్మెంట్ నీకే, మాకు కాదు. పనిష్మెంట్ నీకు, గుర్తుపెట్టు. ఎట్లా అంటే చూడు నాన్న అంటారు ఇప్పుడు. నాను అటు చూడాడు, వదిలే. వల్లంగా చెయ్యి. ఇది మాకే ఎలాగుంది పనిష్మెంట్? చెప్పురా. ఏం చెప్పాడు అన్న? యాటిట్యూడ్ తో ఉండు. చూపి. గైస్ మీరేం అనకండి గైస్, మీరే ఇక్కడ నైన్కి భయపడాలా, మీకు భయపడాలి. ఇంకా నోరు ఎట్లా తెరిసేది మా అన్న. కొంచెం కమెంట్లు అట్లా వేసుకోకండి ప్లీజ్. అప్పుడే ధైర్యంగా ఓపెనే మాట్లాడతాడు మా అన్న. నువ్వు ప్రపోజ్ చేయి, మేము ఇంప్రెస్ అవ్వాలి మా అన్న. ఏమని ప్రపోజ్ చేయాలి అన్నీ నేనే చెప్తాను. నువ్వు ఎందుకు? చిల్లని తెచ్చుకొని నేను ప్రపోజ్ చేస్తాను, నువ్వు కూర్చో. చేయక నన్ను అడుగుతా చూడనా. నాకు టైం ఏంది, పండుకోమన్నారు 11 పోస్ట్ నిద్ర వస్తే కూడా పడుకోవచ్చు గైస్, ఏమనుకోకండి. పడుకుందని ఏమనుకోకండి. అంటే అప్పటి వరకు కెమెరా మరి నువ్వు చెయ్యగా మరి అది చూస్తలేను అన్న. చూడిపించుకో అంటే చూడాలి కదా. చూపించుకోరా, ఇట్లా ముఖం నువ్వే తిప్పుకో. నాన్న అని పిలుస్తావు. చూపించుకో. చూద్దాం. మేమే కాంప్రమైజ్ అయ్యాం. ఐ లవ్ యూ. ప్రపోజ్ దొంగలు పరిగెత్తలాగా చెయ్యదు. ఐ లవ్ యూ నాన్న అంటూ చూడు, చెమ్మటలు వస్తున్నాయి. చెయ్యు. ఐ లవ్ యూ నాన్న. ఏం ప్రెష్? నేను అవ్వలా. కొంచెం ఇంకా కొంచెం మంచిగా. నేను అవ్వలేను. ఆయన కొంచెం నువ్వు అవుతున్నావు. అవ్వలేదు నేను అస్సలు అవ్వలే. చెయ్యి. ఒత్తి మరి అవుతున్నావా అంట. లేదు నేను అవ్వలే, అస్సలు అవ్వలే. చెయ్యి. ఇదేంటి? ఇట్లయితే అవ్వం. చూసుకో, ఈ రోజు అంతా అవ్వం. నీటింగ్ చెయ్యి.
ఆ చిరాకు ఫేస్ నచ్చట్లే నాకు ప్రపోజ్ చేయాలి. నీకు అర్థం కావట్లే. సమంత ఉంది చూడు, అదేదో మూవీలో జూలై మూవీలో లోపల ఫీల్ అట్లా ఉంది. నువ్వు బయటికి నవ్విపించు. జులై ఏదో మూవీ నాకు తెలియదు guys. శృతి హాసన్ సారీ గైస్. రేస్ గుర్రంలో శృతి హాసన్ ఉంటారులే, లోపల నవ్వుతే బయటకు కనిపించదు. అట్లా లోపల ఫీల్ అవుతున్నాడు. నువ్వు ప్రపోజ్ చేసేదానికి బయటకి స్మైల్ రావాలా. ఓకే నవ్వుతున్నాడు. ఐ లవ్ యూ. నానా ఎవరు చెప్తారు? నేనా? చెప్పు. ఇంప్రెస్ అవుతున్నావు అవ్వనా? అదే ప్రేమగా చెప్పమంటున్నా. సారీ, ఐ లవ్ యూ. ఫ్లేవర్ అడిగిరావు, ఫ్లేవర్ నిసిరావు మూలలోకి ఇచ్చి చెయ్యి. నాకు అది అవసరం లేదు ఇప్పుడు. మరి మంచిగా నేను. ఐ లవ్ యూ నాన్న. ఎప్పుడైనా అనుకున్నానా కను రెప్ప మూసికలగన్నా నా పెను అట్లా వద్దునే, సాఫ్ట్ గా గేమ్ పెట్టినకి రాదు. హోస్ట్ బొక్కల హోస్ట్ ఐ లవ్ యూ అన్న. నేను ఇంప్రెస్ అయినా ఏది మీరు అసలు ఈ ఆడోళ్ళది ఏంటి రాదు. వీళ్ళ పైసలు నేను ఇంప్రెస్ అయినా. నేను అవ్వలేదు. అవ్వలేదంట. చెయ్యి నీట్గా చెయ్యి. ఏమేం కావాలి అన్నీ చెయ్యి, నీట్గా చెయ్యి. ఇంప్రెస్ అయ్యకట్లా చెయ్యి. వద్దు నేనైనా. మేము కాంప్రమైజ్ అయినాం. ఇంప్రెస్ అవ్వలేదు. ఇంకొక పనిష్మెంట్ అన్న, ఇంకొక పనిష్మెంట్ మంచిగా అంటే మనకి కదా, వాళ్ళు అట్లా పనిష్మెంట్ చేస్తుంటే మనకి మంచిగా ఉండదు. మీరు సాటిస్ఫై కదా గాయస్. మీ వల్ల భయపడుతున్నాడు గాయస్. నేను కూడా ఏం చెప్పలేకపోతున్నా, అడగలేకపోతున్నా. వద్దు, ఇవి మాకే పనిష్మెంట్ అవుతుంది. అటు నుంచి మంచిగా మాకు వేసుకోవాలనే చెప్పే. ఇంకో పనిష్మెంట్ జల్దీ ఇస్తా. మన ఎత్తుకో. అవన్నీ యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ పనిష్మెంట్ నువ్వే చెయ్యి, ఏదో ఒకటి ఇచ్చి. నువ్వే చెయ్యేది పిచ్చిదానా. లేదురా ఇల్లు. నువ్వే చెయ్యేది. చాలా ఎత్తుదా అప్పుడు. పనిష్మెంట్ లాగా తీసుకున్నాయి. నువ్వు వైలెన్స్ క్రియేట్ చేయక అక్కడ. ఫస్ట్ నీకు ప్రపోజలే వైలెన్స్. నీకు అర్థమైతలేదు. అది ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కుంటా అట్లా చేసినావా నువ్వు? డ్యామేజ్ అయింది ప్రాపర్టీ. ఎవరు కట్టిస్తారు? ఇట్లా చెయ్యగా చెప్దామా? వీడియో ఆపిద్దాం. అదే పనిష్మెంట్. ఇంకొక పనిష్మెంట్ నాకు కావాలన్నా. ఎట్లా ఆమె ఇయ్యదు. నువ్వు చెప్ప పనిష్మెంట్ చేస్తా. అన్న ఎత్తుకో అన్న. ఎత్తుకున్నావా? పనిష్మెంట్ కదా, ఆ గుర్రాలు ఉరుకుతున్నాయి కదా. పట్టుకో పట్టుకో. స్టాచ్యూ పట్టుకో అన్న. స్టాచ్యూ చెప్పమనిలే. ఆగిపోయినాడు చూడు. ఏడాగుతున్నాయి అవి ఇట్లా ఉరికితే ఇటు వరకు వస్తుంది. ఆగిందా అంటే స్టాచ్యూలో. ఇంకో పనిష్మెంట్ నాకు నచ్చలే. ఓస్ట్కే నచ్చలే ఈ పనిష్మెంట్. పార్టిసిపెంట్స్ ఎట్లా ఇస్తున్నారో ఏందో. ఎత్తుకోనాయని ఏంది వాళ్ళు ఎత్తుకుంటారు. రేపు పొద్దున మోషన్స్ అయితే ఇట్లా చేస్తాం. అట్లా నేను ఎన్నిసార్లు ఎత్తుకుంటే ఎన్నిసార్లు కావాలి. ఇప్పుడు అబ్బాయి పని చేద్దామనా? ఈమె పనిష్మెంట్ మీరు తీసుకుని మీరు ఎత్తుకోండి ఆమె. నేను ఎత్తుకుంటే ఇంకా రేపు హాస్పిటల్ ఆపరేషన్. వద్దులేండి. ఇంకొకటి ఏమైనా చెయ్యు. నేను ఇచ్చినది ఒప్పుకుంటున్నారా? మీకు నచ్చినట్టే బిహేవ్ చేస్తున్నారు. నేనేం చేయాలా? అట్లీస్ట్ నువ్వు ట్రై అయినా చేసినావా? అదే నన్ను ఎత్తుకోమంటే మా బావని ఎత్తుకుంటుంటేనే. నా పనిష్మెంట్ నేను ఒకటి హార్ష్ ఉంటే నా పనిష్మెంట్ ఇవ్వండి. అదే కావాలా మనకి? మళ్ళీ ఏడుస్తారు. ఎందుకు? నాకు ఈ నెల 15 వీడియోలు కావాలి. అదే పెద్ద పనిష్మెంట్. పనిష్మెంట్ ఈరోజు 10లో 5 పోయినాయి. ఇంకా 10 ఉంటాయి. 10 ఇస్తాను చెప్పు. ఇది ఎవరికి పనిష్మెంట్? ఓకే. నాకెందుకు పనిష్మెంట్? ఆరాంగా చేస్తుందామే. అయితే వేరే పనిష్మెంట్ కావాలా? నాకు నచ్చలేదు. ఓకే, నువ్వే. నాకు ఓకే లేదు. నా పనిష్మెంట్లు అంటే నాకు వేరే అవుతున్నాయి అంతా. నువ్వు ఫ్రీ ఇస్తున్నావు, ఫ్రీడమ్ అయిపోతుంది అక్కడ. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు? పనిష్మెంట్ కూడా మాకు విసుగొచ్చేలాగా చేస్తున్నాను. విసుగు కాదు, కోపం వచ్చేలాగా. కోపం తగ్గేలాగా. అదే కావాలా కాగా? ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరు కలిసి ఉండేది కావాలా? ఏం పనిష్మెంట్ ఇవ్వాలా? ఏం పనిష్మెంట్ ఇవ్వాలా? నువ్వే చేసుకోలేదు ఒకటి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్. మరి ఎగ్జాంపుల్ ఏం చేయాలా? పిచ్చి ఎత్తుకో. మరి పోస్ట్ ఎత్తుకో. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి 2.0.